ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ మన 'కరియన్ క్రాస్‌ని' డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసేసిందన్నమాట. నిన్న రూమర్స్, అప్డేట్స్ వచ్చుండే. మన 'కరియన్ క్రాస్‌ని' అలుమ్ని సెక్షన్‌లోకి మూవ్ చేసిందని మనకి అప్డేట్స్ అయితే వచ్చుండే. అండ్ మనకి 100% కన్ఫర్మ్ లేకుండే. అంటే మన 'కరియన్ క్రాస్‌ని' డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసిందా అనే దానిపైన. అండ్ ఈరోజు 100% కన్ఫర్మ్ అయిందన్నమాట. సో, మన 'కరియన్ క్రాసే' కన్ఫర్మ్ చేసేసినారు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ 'కరియన్ క్రాస్‌ని' రిలీజ్ చేసేసింది. సో, మన 'కరియన్ క్రాస్‌ని' ఒక్కడినే గాదు, మన 'స్కార్లెట్‌ని' గూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసేసింది. సో, మన 'కరియన్ క్రాస్', 'స్కార్లెట్' ఇద్దరు ట్విట్టర్‌లో ట్వీట్ అయితే జేసినారన్నమాట. ఫ్యాన్స్ గురించి మంచిగా మాట్లాడినారు. సో, మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చినాం అన్నట్టుగా 'కరియన్ క్రాస్' చెప్పినారన్నమాట. సో, చాలా రూమర్స్, చాలా న్యూసెస్ అయితే వినిపిస్తున్నాయన్నమాట 'కరియన్ క్రాస్' పైన. అండ్ 'కరియన్ క్రాస్' గూడా కొన్ని థింగ్స్ గురించి జెప్పిండు. సో, మన 'కరియన్ క్రాస్' అంట 'లోగన్ పాల్' వల్లనే 'వ్రెసల్‌మేనియాలో' ఇన్వాల్వ్ అయినాడంట. సో, మన 'లోగన్ పాల్' మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయినారు గదా 'కరియన్ క్రాస్'. సో, అదంతా 'లోగన్ పాల్' వల్లనే అంట. సో, మన 'లోగన్ పాలే' 'ట్రిపుల్ హెచ్'తో మాట్లాడిండన్నమాట. సో, 'ట్రిపుల్ హెచ్'కి చెప్పిండంట 'కరియన్ క్రాస్‌ని' దీంట్లో ఇన్వాల్వ్ చేద్దామని. సో, అందుకనే 'కరియన్ క్రాస్' మన 'వ్రెసల్‌మేనియాలో' కనిపించినారంట. సో, దీని గురించి గూడా మన 'కరియన్ క్రాస్' మాట్లాడిండు. 'లోగన్ పాల్‌కి' గూడా థాంక్స్ చెప్పిండన్నమాట. సో, 'లోగన్ పాల్' మంచిగానే సపోర్ట్ జేషిండంట మన 'కరియన్ క్రాస్‌కి'. సో, మనకైతే 'లోగన్ పాల్' అలా గనిపించడు. కానీ మన 'కరియన్ క్రాస్‌కి' 'లోగన్ పాల్' హెల్ప్ జేషిండంట. అండ్ ఇంకొకటి మన 'కరియన్ క్రాస్' అంటే ఈ సంవత్సరంలో ఎండ్ అవుతుంది గదా కాంట్రాక్టు. జనవరిలోనే అనుకున్నాడంట న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేద్దామని. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం న్యూ ఆఫర్‌ని ఇవ్వలేదంట 'కరియన్ క్రాస్‌కి'. అండ్ ఈ మంత్‌లో ఎక్స్‌పైరీ అవుతుండంగా మన 'కరియన్ క్రాస్‌కి' డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ఆఫర్ ఇచ్చిందని అప్డేట్ ఏదో వస్తుంది. సో, మరి అది ఎంతవరకు నిజం అనేది మనకి క్లారిటీగా తెలియదు. ఒకవేళ ఆఫర్ వస్తే నిజంగానే మన 'కరియన్ క్రాస్' యాక్సెప్ట్ చేసేవాడు గదా! సో, ఆఫర్ పెట్టిందంట. బట్ మన 'కరియన్ క్రాస్' యాక్సెప్ట్ చేయలేదని ఇలాంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. అండ్ ఏదేమైనా మన 'కరియన్ క్రాస్‌ని', 'స్కార్లెట్‌ని' డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసేసింది. అండ్ ఇప్పుడు ఈ రిలీజ్ అయిపోయిన తర్వాత ట్రెండ్ అవుతున్నారన్నమాట ట్విట్టర్‌లో మన 'కరియన్ క్రాస్'. 'వి వాంట్ క్రాస్' అని ట్రెండ్ చేస్తున్నారన్నమాట. సో, చాలా ట్వీట్స్ అయితే పెరిగిపోతున్నాయి. రేపటి రాలో చూడాలి ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ 'వి వాంట్ క్రాస్, వి వాంట్ క్రాస్' అని ఖచ్చితంగా మెన్షన్ చేస్తారన్నమాట. గట్టిగా అరుస్తారు. ఇంతకుముందు 'ఆట్రుత్' విషయంలో గూడా ఇదే జరిగింది. సో, ఇప్పుడు 'క్రాస్' విషయంలో గూడా ఇదే జరగబోతుందన్నమాట రేపటి రాలో. అండ్ ఇంకొకటి మన 'ఆట్రుత్' గూడా 'కరియన్ క్రాస్‌తో' మాట్లాడినారన్నమాట. అంటే ఈ రిలీజ్ గురించి. అంటే మన 'ఆట్రుత్' గూడా అనుకోకుండా డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసేసింది గదా! సో, దీని గురించి గూడా మన 'ఆట్రుత్' 'కరియన్ క్రాస్‌తో' మాట్లాడినారన్నమాట. సో, అప్పుడు ఏమన్నాడంటే 'ఆట్రుత్' సో, మనం డబ్ల్యూడబ్ల్యూలో ఎన్ని టైటిల్స్ అంటే మెయిన్ రోస్టర్‌లో టైటిల్స్ గెలిచినా, గెలవకపోయినా మనం అభిమానుల మనసునైతే గెలుచుకోవాలని ఈ టైప్‌లో మన 'ఆట్రుత్' 'కరియన్ క్రాస్‌కి' చెప్పిండంట. అండ్ రీసెంట్‌గా అంటే మన 'కరియన్ క్రాస్' కూడా చెప్పిండన్నమాట. సో, అంటే డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి అంటే డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్‌కి సో, మన 'కరియన్ క్రాస్' కంట అంటే ఆడియన్స్‌తో ఎక్కువ ఇంటరాక్షన్ జరగట్లేదంట. అంటే మన 'కరియన్ క్రాస్‌కి' అండ్ ఆడియన్స్‌కి మధ్య రిలేషన్ మంచిగా లేదంట. సో, వాళ్ళతో ఇంటరాక్ట్ మంచిగా అవ్వట్లేదు. సో, దానివల్ల డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు అని ఈ టైప్‌లో వాళ్ళు అనుకుంటున్నారంట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ అనుకుంటున్నారంట. దీని గురించి గూడా మన 'కరియన్ క్రాస్' మాట్లాడిండు. ఒకవేళ నిజంగానే 'కరియన్ క్రాస్‌కి' అండ్ ఫ్యాన్స్‌కి మధ్య మంచి ఇంటరాక్షన్ లేకపోయుంటే ఇప్పుడు 'వి వాంట్ క్రాస్' అని ఎందుకు మెన్షన్ చేస్తారు? అండ్ రీసెంట్‌గా మనకి కొన్ని షోలో గూడా 'వి వాంట్ క్రాస్' అని చాంట్ ఎందుకు జేసినారు? 'కరియన్ క్రాస్‌కి' పుష్ ఎందుకు ఇవ్వమని అన్నారు? అండ్ ఇంకొకటి మన 'ట్రిపుల్ హెచ్‌కి' అడిగినారు గదా! ప్రెస్ కాన్ఫరెన్స్‌లో. అంటే పోస్ట్ షో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడిగినారు గదా! సమ్మర్ స్లామ్ టైమ్‌లో. 'వి వాంట్ క్రాస్' అంటే అక్కడ అంటే 'వి వాంట్ బ్రాక్' అన్నారు. అందుకే మీకోసం బ్రాక్‌ని తీసుకొచ్చినా అని జెప్పిండు గదా! మన 'ట్రిపుల్ హెచ్'. సో, అలా ఎందుకు జెప్పిండో నాకు ఇంతవరకు అర్థం అవ్వట్లేదు 'ట్రిపుల్ హెచ్' అని 'కరియన్ క్రాస్' చెప్పిండన్నమాట. ఏదేమైనా మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ జేసేసింది. సో, చూడాలి మరి ఫ్యాన్స్ చేతుల్లో ఉంది ఇప్పుడు 'కరియన్ క్రాస్' మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారా? పెట్టరా? అనేది ఇప్పుడు ఫ్యాన్స్ తలుచుకుంటే ఎంతసేపు 'వి వాంట్ క్రాస్' అంటే ఖచ్చితంగా అంటే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారన్నమాట. అండ్ ఇంకొక రూమర్ అయితే వినిపిస్తుంది. ఇదంతా డబ్ల్యూడబ్ల్యూఈ కావాలనే చేస్తుంది కావచ్చు అన్నట్టుగా. ఇదొక రూమర్ గూడా వినిపిస్తుందన్నమాట. ఇదంతా స్క్రిప్ట్ అన్నట్టుగా. సో, స్క్రిప్టా? లేదా? అనేది మనకి ముందు ముందు తెలుస్తది. ప్రెజెంట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళిద్దరిని రిలీజ్ చేసేసింది. సో, చాలా ట్వీట్స్ పెరిగిపోతున్నాయన్నమాట 'వి వాంట్ క్రాస్' అని. సో, చూడాలి మరి ఇది ఎక్కడికి దారి తీస్తదో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే 'రా' ప్రివ్యూ గురించి. రేపటి 'రా' కోసం మన 'సీఎం పంక్' అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారన్నమాట. రేపటి 'రా'ని స్టార్ట్ చేసేది ఇంకెవరో కాదు మన 'సీఎం పంక్'. అండ్ 'బెక్కీ లించ్' వర్సెస్ 'మ్యాగ్జిన్ డూప్రీ' మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ కన్ఫర్మ్ ఉందన్నమాట. అండ్ అంతేకాదు మన 'రూసెవ్' వర్సెస్ 'సామీ జేన్' మధ్య
ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మొన్నటి రాలో మన సామీ జైన్ పైన అటాక్ జేసినారు. చీప్ షాట్ కొట్టినారనమాట. సో, అందుకనే మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. రేపటి రాలో ఈ మ్యాచ్ జరుగుతది. అండ్ అంతే గాకుండా మన ఇయో స్కై వర్సెస్ నయోమి మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ గూడా ఉందనమాట. సో, ఈ మ్యాచ్ రిజల్ట్‌తో మనకి ఇంకొక మ్యాచ్ గూడా కన్ఫర్మ్ అయిపోతదనమాట. క్లాష్ ఇన్ పారిస్‌లో ఎవరెవరి మధ్య ఫైట్ జరుగుతది అనేది. ఇందులో విన్ అయిన సూపర్ స్టార్‌తో మన స్టెఫనీ వాకర్ క్లాష్ ఇన్ పారిస్‌లో ఫైట్ చేస్తదనమాట. ఆ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఇది రేపటి రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నవి. అండ్ మేబీ రోమన్ రీన్స్ వచ్చినా రావచ్చు. బట్ ప్రెజెంట్ అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే లేరనమాట. నెక్స్ట్ వీక్ రా కోసం ఉన్నారు. అండ్ దాని తర్వాత జరిగే రా షో కోసం ఉన్నారు గానీ, అంటే రేపు జరిగే రా షో కోసం అడ్వర్టైజ్ అయితే లేరు. మేబీ చెప్పలేం. మన రోమన్ రీన్స్ వచ్చినా రావచ్చు రేపటి రాలో. 50-50 అని చెప్పాలి. సో, 100% గ్యారంటీగా చెప్పలేం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఏజే స్టైల్స్ గురించి. సో, ఏజే స్టైల్స్ వర్సెస్ ఎలిజా డ్రాగనోవ్ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అవుతదంట తొందరలోనే. సో, ఇంకా ఎలిజా డ్రాగనోవ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయలేదు. తొందరలోనే రిటర్న్ చేస్తారన్నమాట. సో, తొందరలోనే మనకి ఎలిజా డ్రాగనోవ్ అండ్ మన ఏజే స్టైల్స్ మధ్య ఫ్యూడ్ అనేది స్టార్ట్ అవుతదంట. సో, వీళ్ళ మధ్య ఓన్లీ నార్మల్ మ్యాచే గాదు. అంటే వీళ్ళ మధ్య ఛాంపియన్‌షిప్ మ్యాచ్ గూడా ఉంటది అన్నట్టుగా ఇలాంటి ఒక రూమర్. సో, మరది ఏ టైటిల్ అంటే ఐసీ టైటిల్ అన్నమాట. సో, మన ఎలిజా డ్రాగనోవ్ రాకముందే మేబీ మన ఏజే స్టైల్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడు కావచ్చు. సో, చూడాలి. ఏదేమైనా వీళ్ళ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అవుతదంట తొందరలోనే. సో, వన్స్ ఎలిజా డ్రాగనోవ్ రిటర్న్ చేసిన తర్వాత వీళ్ళ ఫ్యూడ్‌ని మనకి చూడనీకి దొరకవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో, మీ అందరికీ జాన్ సీనా హీల్ రన్ నచ్చిందా లేదా? సో, మన జాన్ సీనా చాలా సంవత్సరాలుగా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉన్నాడు. ఫైనల్లీ తన ఫైనల్ రన్‌లో హీల్‌గా మారినారనమాట. సో, మీకు ఈ హీల్ టర్న్ నచ్చిందా లేదా? మీరు కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ రీసెంట్‌గా బ్రెట్ హార్ట్ చెప్పినారనమాట. మన జాన్ సీనా హీల్ రన్ అనేది చాలా కిర్రాక్‌గా ఉందని మన బ్రెట్ హార్ట్ చెప్పినారు. ఆయన పైప్ బాంబ్ కనెక్ట్ చేసిండు గదా! మన జాన్ సీనా సీఎం పంక్ పైన. అండ్ అది వేరే లెవెల్ అని మన బ్రెట్ హార్ట్ చెప్పిండనమాట. అండ్ ఇక మొత్తం జాన్ సీనా హీల్ రన్‌లో ఇదే ఒక మెయిన్ హైలైట్ అన్నమాట. సో, పైప్ బాంబ్ కనెక్ట్ చేయడమే మెయిన్ హైలైట్ అన్నట్టుగా బ్రెట్ హార్ట్ మాట్లాడిండు. సో, దీనిపైన మరి మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రీన్స్ గురించి. సో, రోమన్ రీన్స్ పైన కొన్ని క్వెషన్స్ అయితే అడగబోతున్నానన్నమాట. మీకు రోమన్ రీన్స్ అంటే ఇప్పుడు చాలా మంది సూపర్ స్టార్‌తో ఫైట్ చేసిండు. చాలా మంచి రైవల్రీస్ ఉన్నాయి. మన రోమన్ రీన్స్‌కి బ్రాక్ లెస్నర్‌తో, కోడీ రోడ్స్‌తో అండ్ ఇక డిఫరెంట్ సూపర్ స్టార్స్‌తో ఉన్నాయన్నమాట. సో, మీకు రోమన్ రీన్స్ రైవల్రీ ఏ సూపర్ స్టార్స్ బెస్ట్ అనిపించింది? సో, దాని గురించి మన రోమన్ రీన్స్ మాట్లాడిందన్నమాట. సో, బ్రాక్ లెస్నర్‌తో అంటే నా రైవల్రీ వేరే లెవెల్‌లో ఉంటది. సో, నా కెరియర్ ఇంత మంచిగా గ్రో అవ్వడానికి బ్రాక్ లెస్నర్ గూడా ఒక కారణం అని మన రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. నా ఫేవరెట్ రైవల్రీ మన బ్రాక్ లెస్నరే అని మన రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్పేసిండు. సో, ఒక్కసారి గాదు, 2 సార్లు గాదు, చాలా సార్లు బ్రాక్ లెస్నర్‌తో ఫైట్ చేసిండు. ఇప్పటికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్ ఉంటారు. బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుంది అంటే, సో, వీళ్ళ ఫ్యూడ్ వేరే లెవెల్ అన్నమాట. ఈ హీల్ రన్‌లోనైనా మన రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్‌లోనైనా అండ్ రోమన్ రీన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉన్నప్పుడైనా సో, బ్రాక్ లెస్నర్‌తో మ్యాచ్ అంటే వేరే లెవెల్‌లో ఉంటది రోమన్ రీన్స్‌కి. సో, చాలామంది ఫ్యాన్స్ ఇంకొకసారి ఈ మ్యాచ్ జరిగితే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ వెయిట్ జేస్తున్నారు. సో, చూడాలి మరి ఇన్ ఫ్యూచర్‌లో జరుగుతదా? జరగదా? అండ్ అంతేకాదు మన రోమన్ రీన్స్‌కి ప్రౌడ్ మూవ్‌మెంట్ ఏంటిది డబ్ల్యూడబ్ల్యూలో అని అడిగినప్పుడు రోమన్ రీన్స్ టైటిల్ రీన్ అని చెప్పిండనమాట. 1316 రోజుల టైటిల్ రీన్ ఉంది గదా! సో, అది నాకొక ప్రౌడ్ మూవ్‌మెంట్ అన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్పిండు. అంటే నేను దానికన్నా ముందు చాలా ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాను. చాలా టైటిల్ రీన్ ఉన్నాయి. బట్ నాకిది బెస్ట్ అండ్ ప్రౌడ్ మూవ్‌మెంట్ అని. సో, నాకిది బెస్ట్ టైటిల్ రీన్ అని మన రోమన్ రీన్స్ చెప్పిండనమాట. సో, ఎంతైనా 1316 రోజులు ఛాంపియన్‌గా ఉండడం అంటే చాలా పెద్ద విషయం అన్నమాట. సో, ఇది ఏ సూపర్ స్టార్‌కైనా ప్రౌడ్ మూవ్‌మెంట్ అని చెప్పాలి. సో, ఈ విషయాలన్నీ మన రోమన్ రీన్స్ రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ క్లాష్ ఇన్ పారిస్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. అంటే మనకి ఇంతకుముందు అప్డేట్స్ వచ్చినాయి. మన క్లాష్ ఇన్ పారిస్‌లో రోమన్ రీన్స్ ఫైట్ చేస్తారని. బట్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ మన రోమన్ రీన్స్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మన రోమన్ రీన్స్‌తోనే క్లాష్ ఇన్ పారిస్ పోస్టర్‌ని రిలీజ్ చేసిందన్నమాట. సో, ఇప్పుడు అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది గదా! రోమన్ రీన్స్ ఇగ క్లాష్ ఇన్ పారిస్‌లో కనిపిస్తాడు. ఫైట్ చేస్తాడు అని. అండ్ మెయిన్ ఏందంటే ఇంకా మ్యాచ్ కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఇప్పుడు మేబీ ఇంకో 2 వీక్స్‌లో కన్ఫర్మ్ అవ్వచ్చన్నమాట మన రోమన్ రీన్స్ మ్యాచ్. సో, ప్రెజెంట్ టాక్ ఏందంటే 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటున్నారు. లేదంటే ఫేటల్ 4 వే అంటున్నారు. లేదంటే బ్రాన్సన్ రీడ్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అంటున్నారు.
సో, మరి ఈ 3 మ్యాచ్‌లో ఏ మ్యాచ్ జరిగితే మంచిగుంటది? రోమన్ రీన్స్ ఏ మ్యాచ్‌లో ఫైట్ చేస్తే మంచిగుంటదో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ఫైనల్లీ మన రోమన్ రీన్స్ క్లాష్ ఇన్ పారిస్‌లో ఫైట్ చేయబోతున్నారు. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్ ఇగ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోతారన్నమాట. అండ్ ఈ క్లాష్ ఇన్ పారిస్ ఎప్పుడొస్తదంటే ఆగస్టు 31 రోజున. అంటే మనకి మార్నింగ్ గాదు నైట్ ఒస్తదన్నమాట. నైట్ 11:30కి క్లాష్ ఇన్ పారిస్ వస్తది లైవ్. అండ్ నేను మళ్ళీ 'క్లాష్ ఇన్ పారిస్' డేట్ అండ్ టైమ్ గురించి అప్డేట్ చేస్తాను. అండ్ ప్రెజెంట్ మీకు తెలియాలి గాబట్టి ఇప్పుడు జెప్తున్నానన్నమాట. సో, ఆగస్టు 31 రోజున నైట్ 11:30కి మన 'క్లాష్ ఇన్ పారిస్' లైవ్ అనేది స్టార్ట్ అవుతది.